ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి అక్టోబర్ 21, 22 తేదీల్లో ఇద్దరు వ్యక్తుల వల్ల జరిగేది తెలిస్తే షాక్ అవుతారు. ఈ సింహ రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహ ప్రభావం వీరిపై ఏ విధంగా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. సింహ రాశి వారికి గ్రహ ప్రభావం ఈ సమయంలో మీకు ఎక్కువగా ఉండబోతుంది. 12వ స్థానంలో మీకు కుజుడు ఉండటం వల్ల ఊహించని అఖండ రాజయోగం మీకు పట్టబోతుంది. ఊహించని విధంగా మీ చేతికి డబ్బు రాబోతుంది. ఈ సింహ రాశి వారికి ఈ సమయంలో మూసుకుపోయిన ధన ద్వారాలు తెరుచుకోబోతున్నాయి. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, దరిద్రాలు, ఇబ్బందులు తొలగిపోయి అఖండ రాజయోగం మీకు సిద్ధించబోతుంది. ఈ సమయంలో అయితే గ్రహాల మార్పు వల్ల మీ జీవితంలో కొత్త అధ్యయనం మొదలు కాబోతుంది. వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. వృత్తి వ్యాపారంలో ఎన్నడూ చూడని లాభాలను మీరు చూడబోతున్నారు. శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ వాసుదేవ్ గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 8688575793. భార్యాభర్తల సమస్యలు, సంతాన సమస్యలు, ప్రేమ సమస్యలు, తోడికోడళ్ళ సమస్యలు, అన్నదమ్ముల సమస్యలు, నమ్మిన వ్యక్తి మోసం చేయుట, విద్య, ఉద్యోగం, విదేశీయానం, ఇంకా మరెన్నో సమస్యలు, స్త్రీ పురుషుల వశీకరణం. ఈ గురువు గారు చెప్పినట్లు జరుగుతుంది. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఇక్కడ పరిష్కారం అనేది లభిస్తుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. అయితే సింహ రాశి వారికి మాత్రం ఈ సమయంలో ఊహించని విధంగా అయితే డబ్బు చేతికి అందబోతుంది. మీ జీవితంలో కొత్త అధ్యయనం ఈ సమయంలో మొదలు కాబోతుంది. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నాం మీకు అర్థం అవుతుంది. సింహ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే సింహ రాశిలో జన్మించిన వారు చూడటానికి గంభీరంగా కనిపిస్తారు, కానీ వీరి మనస్సు చాలా సున్నితమైనది. వీరికి తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటాయి. వీరు ఏ పని చేసినా తెలివితో చేస్తారు. ఏ సమస్య వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొంటారు. వీరు పట్టుదల, క్రమశిక్షణను ఎక్కువగా కలిగి ఉంటారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని చాలా కష్టపడుతూ ఉంటారు. వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం కూడా వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. సింహ రాశిలో జన్మించిన వారు మొండితనాన్ని కూడా ఎక్కువగా కలిగి ఉంటారు. వీరు గంభీరత్వాన్ని కలిగి ఉంటారు. కొంతమంది వ్యక్తులు వీరు గంభీరంగా ఉండటం వల్ల వీరిని కోపిష్ఠులు అని కూడా ముద్ర వేస్తూ ఉంటారు. వీరికి ఒక పని నచ్చితే మాత్రమే చేస్తారు, నచ్చకపోతే ఆ పని అస్సలు చేయరు అని చెప్పుకోవచ్చు. వీరు చాలా అందంగా ఉంటారు. ప్రతి ఒక్కరిని కలుపుకునే తత్వం వీరికి ఎక్కువగా ఉంటుంది. అనుకున్న వారి కోసం వీరు ఏదైనా చేస్తారు. వారికి ఎలాంటి సమస్య వచ్చినా సరే వీరు తోడుగా ఉంటారు. వీరు అబద్ధాలు అస్సలు మాట్లాడరు. చాలా నిజాయితీ పరులు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా కుండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు తెలిసి కానీ తెలియక కానీ ఎవరికి అన్యాయం చేయరు, అలాగే మోసం చేయరు. కానీ వీరినే కొంతమంది అయితే మోసం చేస్తూ ఉంటారు. వీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవ్వరు కూడా సహాయం అనేది వీరికి చేయరు. వీరి దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఒకలా చూస్తారు, డబ్బు లేనప్పుడు కూడా వీరిని ఒకలా
చూస్తూ ఉంటారు. అవసరాలకు వీరిని వాడుకొని అవసరం తీరిన తర్వాత నెట్టేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశివారు పెద్దల పట్ల కూడా అమితమైన ప్రేమను కలిగి ఉంటారు. అయితే సింహ రాశి వారు మాత్రం దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. దైవారాధన ఎక్కువగా చేస్తూ ఉంటారు. దైవానికి దగ్గరగా ఉండటం వీరికి చాలా ఇష్టం అని చెప్పుకోవచ్చు. ఈ సింహ రాశి వారికి అక్టోబర్ 21, 22 తేదీల్లో ఇద్దరు వ్యక్తుల వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి. ఈ సమయంలో గ్రహాల అనుకూలత మీపై ఎక్కువగా ఉండబోతుంది. మీకు 2 గ్రహాలు ఈ సమయంలో అనుకూలంగా ఉండబోతున్నాయి. 12వ స్థానంలో కుజుని సంచారం వల్ల మీకు ఊహించని అదృష్టం కలిసి రాబోతుంది. మీ జీవితంలో ఎలాంటి అడ్డంకులు ఉండవు. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు మంచి విజయాలను ఇవ్వబోతున్నాయి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులు ముందుకు సాగుతాయి. ఈ సమయంలో ఇద్దరు వ్యక్తులు కూడా పరిచయం కాబోతున్నారు. వారి వల్ల మీ జీవితంలో ఊహించని అద్భుతాలు అయితే జరుగుతాయి. ఈ సమయంలో కుటుంబ సభ్యుల మద్దతు కూడా మీకు లభించబోతుంది. ఈ సమయంలో మీరు ఏ పని తలపెట్టినా మంచి లాభాలు వస్తాయి. ఏ పని చేసినా ఎలాంటి ఆటంకాలు ఉండవు. ఆర్థిక పరంగా మీకు బాగా కలిసి వస్తుంది. ఇంట్లో కూడా సంపాదనలు పెరుగుతాయి. కష్టాల నుండి మీకు ముఖ్యంగా విముక్తి లభిస్తుంది. కుటుంబంలో ఉన్న అపార్థాలు తొలగిపోయి కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. పెద్దల సపోర్ట్ కూడా మీకు ఈ 2 రోజుల్లో లభిస్తుంది. గతంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే లభిస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ఈ సమయంలో సీనియర్స్కి ప్రమోషన్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారంలో ఉన్నవారికి ఈ సమయంలో మంచి లాభాలు పొందుతారు. మంచి విజయాలు మీరు పొందుతారు. ఈ సమయంలో ఇంట్లో శుభకార్యాలు కూడా మీరు జరిపే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార పరంగా మీరు ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాలు మీకు అనుకూలంగా లాభదాయకంగా ఉంటాయి. ఉద్యోగంలో మీకు కష్టానికి తగ్గ ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. ఆర్థికంగా మీరు మంచి లాభాలు పొందుతారు. ఇంట్లో ధన సంపాదనలు పెరుగుతాయి. ఏ విషయం అయినా ఎలాంటి పని చేసినా ఏ రంగంలో ఉన్నా ఊహించని లాభాలు మీకు వస్తాయి. స్త్రీలకు ఈ సమయంలో ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. గతంలో మీకు రావాల్సిన డబ్బు కూడా ఈ సమయంలో వస్తుంది. అదేవిధంగా ఈ సింహ రాశి వారికి ఈ సమయంలో ఊహించని విధంగా అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో అయితే మీ యొక్క తాతల ఆస్తి మీకు కలిసి వస్తుంది. రాత్రికి రాత్రే మీరు ధనవంతులు కాబోతున్నారు. అదేవిధంగా ఈ సమయంలో ఇద్దరు వ్యక్తుల వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు వస్తాయి. మీ జీవితంలోకి నూతనంగా ఇద్దరు వ్యక్తులు రాబోతున్నారు. వారి వల్ల మీకు మంచి ఫలితాలు రాబోతున్నాయి. వారు మీతో స్నేహపూర్వకంగా ఉండబోతున్నారు. వారు మీకు మంచి గైడెన్స్ని మంచి సపోర్టుని ఇవ్వబోతున్నారు. ఆర్థిక పరంగా మీకు మంచి సపోర్ట్ లభించబోతుంది వారి వల్ల. అటువంటి వ్యక్తుల వల్ల మీ యొక్క తలరాత మారబోతుంది. ఈ సమయంలో లక్ష్మీదేవి ఆరాధన మీరు ఎక్కువగా చేసుకోండి. మీ జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. జీవిత భాగస్వామి సపోర్ట్ లభిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.